హలో మిత్రులారా! మా బుడ్డోడైతే నిద్ర లేచి మంచిగా ఆడుకుంటున్నాడు. వాడికి ఎన్ని టాయ్స్ ఉన్నా కూడా కింద ఉన్న రగ్గులు, గెంటెలు వీటి మీదే దృష్టి ఉంటది. నేనైతే మంచిగా చేస్తూ వాడిని ఆడించుకుంటున్నాను. ఇంతలో మా చెల్లి కాల్ చేసింది ఊరికి రమ్మనేసి. అలాగే బట్టలు చాలా ఉన్నాయనేసి ఒక సంచిలో మూట కట్టాను ఎళ్లి అక్కడ ఉతుక్కుందామని. వీడికి కావాల్సిన బట్టలన్నీ ప్యాక్ చేసుకున్నాను. వాడు మంచిగా నిద్రపోతున్నాడనమాట. మొత్తానికైతే మా అవ్వ వాళ్ళ ఊరికి వచ్చేసాము. మా అవ్వ వాళ్ళంటే ఎవరో కాదండి, మా హస్బెండ్ వాళ్ళ అమ్మ. మాకు అవ్వ వరుస అవుతది. సో, నాకు అలా పిలిచే అలవాటనమాట. ఇదైతే మా అవ్వ వాళ్ళ ఇల్లు అనమాట. మా హస్బెండ్ వాళ్ళ ఇల్లు. మేము ఒక 5 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉంటాము. 5 మినిట్స్‌లో, ఒక 10 మినిట్స్‌లో రావచ్చు. బయట అందరూ కూర్చొని ముచ్చట్లు పెట్టిర్రు. మేము అందరూ ముచ్చటేస్తూ మేమైతే మంచిగా వీడియోస్ తీసుకుంటున్నాము. అలాగే మా బుడ్డోడైతే బ్లెస్సీ ఎత్తుకొని ఆడిస్తుంది. పిల్లలు ఉన్నారంటే బ్లెస్సీకి ఎడుతున్నా, మా బుడ్డోడిని కిందనే వదలరు, ఎత్తుకొని తిప్పుతూనే ఉంటాడు. మా అవ్వ అయితే మా బుజ్జి తల్లిని అయితే పడుకోబెడుతుంది. అమ్మాయి ఎంత ఊపినా అస్సలు నిద్రనే పోదండి, చిట్టి రాక్షసది. సో, మొత్తానికి మేము భోజనం చేసేసాము. కానీ మళ్ళీ 10 ఆ టైంలో మాకైతే ఆకలేసింది. సో, చికెన్ అయిపోయింది. అందుకే ఇలాగ పెరుగన్నం అయితే మేము కలుపుకొని తింటున్నాము. మా ఆయన ఏమో ఫోన్ చూస్తూనే ఉన్నాడు. మా బుడ్డోడైతే మంచిగా నిద్రపోతున్నాడు. అన్నప్రాసన కూడా చేసాము. ఆ వీడియోస్ నేను పెట్టలేకపోయాను. తీపన్నం చేసి వాడికి పెట్టాము. నైట్ కొంచెం ఫుడ్ సరిపోకపోతే మళ్ళీ చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.